10 ఏళ్లు, 6 ప్రధానులు, 4 ఎన్నికలు, ఒక్క బ్రెగ్జిట్ ఓటు. ఇవి లెక్కలు కాదు, యూకే పడుతున్న తిప్పలు. ఇంగ్లాండ్లో ఎందుకు ఈ పరిస్థితి? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. యూకే ప్రధాని పదవి ముళ్ల కిరీటంలా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అక్కడ గత 10 ఏళ్లలో ఏకంగా 6 ప్రధానులు మారిపోయారు. సొంత పార్టీ సపోర్టు లేకపోవడంతో ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. అసలు ఆయనకు ఎందుకు ఈ పరిస్థితి? స్టార్మర్ కంటే ముందు ప్రధాని పదవి నుంచి తప్పుకున్న నేతలు ఎవరు? ఎవరి హయాంలో ఏం జరిగింది? ఎందుకు పదవి వీడాల్సి వచ్చింది? ముళ్ల కిరీటంలా మారిన యూకే ప్రధాని పదవి. 10 ఏళ్లలో 6 ప్రధాన మంత్రులు రాజీనామా. క్యూ లైన్ ను తలపిస్తున్న డౌనింగ్ స్ట్రీట్. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా. స్టార్మర్ పై 100 మందికి పైగా ఎంపీల వ్యతిరేకత. స్టార్మర్ కు ముందు రిషి సునాక్, లీజ్ ట్రస్, బోరిస్, తెరిసా మే, కామెరూన్ది ఇదే తీరు. ఇంగ్లాండ్ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? బ్రిటన్ రాజ్యాంగం అసలేం చెప్తోంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 ఏళ్లలో ఇంగ్లాండ్లో ఏకంగా 6 ప్రధానులు మారిపోయారు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అసలు బ్రిటన్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఈ రాజీనామాల లైన్ ఎందుకు అనే చర్చ జోరుగా సాగుతోంది. లేబర్ పార్టీని భారీ ఎన్నికల విజయానికి నడిపించిన దాదాపు 2 ఏళ్ల తర్వాత పార్టీలో పెరుగుతున్న తిరుగుబాటుతో ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటించారు. 5 ఏళ్ల పూర్తి పదవీకాలం ముగియక ముందే స్టార్మర్ బై బై చెప్పేయడంతో దశాబ్ద కాలం కంటే కొంచెం ఎక్కువ వ్యవధిలోనే బ్రిటన్ 7వ ప్రధానమంత్రిని చూడబోతోంది. సొంత పార్టీలోనే దాదాపుగా 100 మందికి పైగా ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు స్టార్మర్. దీంతో రాజీనామా చేయక తప్పని పరిస్థితి. స్టార్మర్ వారసుడిగా మేకర్స్ఫీల్డ్ ఎంపీ, గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ యాండీ బర్న్హామ్ ను ప్రధానిగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2024 నుంచి ఇప్పటి వరకు స్టార్మర్ ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నారు. ఆయన కంటే ముందు రిషి సునాక్, లీజ్ ట్రోస్, బోరిస్ జాన్సన్, తెరిసా మే కూడా పూర్తిగా పదవీకాలం కంటిన్యూ చేయలేకపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు లిజ్ ట్రస్ అయితే కేవలం 44 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆమె తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ 20 నెలల పాటు ప్రధానిగా కొనసాగారు. స్టార్మర్ కంటే ముందు రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. 2022 అక్టోబర్ నుంచి జూలై 2024 వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా కొనసాగారు. అంతకుముందు ప్రధాని లిజ్ ట్రస్ క్రియేట్ చేసిన గందరగోళాన్ని సునాక్ సెట్ రైట్ చేయలేకపోయారు. వలసలను తగ్గిస్తాను అన్న వాగ్దానాలు, స్కూళ్లలో గంజాయిని నిషేధిస్తామనే హామీలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా సరే 2024 ఎన్నికల వరకు సునాక్ కొనసాగారు. రిషి సునాక్ కు ముందు 40 రోజుల పాటు లిజ్ ట్రస్ ప్రధానిగా పనిచేశారు. మాజీ విదేశాంగ మంత్రి అయిన ఆమె సెప్టెంబర్ 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. డౌనింగ్ స్ట్రీట్ లో అడుగు పెట్టగానే పెద్ద వివాదానికి తెరలేపారు. దేశంలో అత్యంత సంపన్నులైన 5% మందికి మేలు చేసేలా 45 బిలియన్ పౌండ్ల పన్ను మినహాయింపు ప్రకటించారు. దీనిపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ నుంచి తట్టాబుట్ట సర్దుకోవాల్సి వచ్చింది. 2022 అక్టోబర్లో పదవికి ట్రస్ రాజీనామా చేశారు. ఆమెకు ముందు 2019 నుంచి 2022 వరకు బోరిస్ జాన్సన్ యూకే ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. బ్రెగ్జిట్ ను పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చి ఏదోలా బ్రిటన్ ను EU నుంచి బయటకు తెచ్చారు. యూరోపేతర దేశాలతో 11 కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే కరోనా లాక్డౌన్ టైంలో ప్రధాని కార్యాలయంలో ఆయన పార్టీలు చేసుకోవడం విమర్శలకు దారితీసింది. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని జనాల నుంచి డిమాండ్ రావడంతో డౌన్ స్ట్రీట్ నుంచి ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బోరిస్ జాన్సన్ కంటే ముందు 2016 నుంచి 2019 వరకు తెరిసా మే యూకే ప్రధానిగా పనిచేశారు.
డేవిడ్ కామెరూన్ వదిలి వెళ్లిన బ్రెగ్జిట్ అనే బాంబును తెరిసా వారసత్వంగా తీసుకున్నారు. దాన్ని రద్దు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 2019 నాటికి సొంత పార్టీ కన్జర్వేటివ్ ఎంపీలే ఎదురు తిరిగారు. దీంతో 1075 రోజుల తర్వాత ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెరిసా మే కంటే ముందు డేవిడ్ కామెరూన్ యూకే ప్రధానిగా ఉన్నారు. బ్రెగ్జిట్ రెఫరెండం ద్వారా పార్టీని తన నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆయన భావించారు. ఆయన దాదాపు 6 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. 2016 ఎన్నికల్లో ఓటింగ్పై తన పార్టీ ఐక్యతను ఆయన పందెంగా పెట్టారు. ఈయూలో కొనసాగుదామా లేదా విడిపోయి మెరూన్ రంగు పాస్పోర్ట్ వాడుదామా అంటూ బ్రిటన్ జనాలను అడిగారు కామెరూన్. అయితే జనాలు మాత్రం విడిపోదాం అని తేల్చి చెప్పేశారు. ఈ పరిణామానికి షాక్ అయిన కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇలా 10 ఏళ్ల గ్యాప్లో 6 ప్రధానులు మారిపోయారు. ఇప్పుడు 7వ ప్రధానిని బ్రిటన్ చూడబోతోంది. క్యూ లైన్లో పోటీ పడినట్లు దిగిపోతామని రేసింగ్ పెట్టుకున్నట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు బ్రిటన్ ప్రధానులు. అసలు ఈ పరిస్థితికి కారణాలేంటి? ఇంగ్లాండ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఈ పరిణామాలకు బ్రెగ్జిట్ డీలే కారణమా? ప్రధానిని తొలగించడం అక్కడ అంత ఈజీయా? అసలు బ్రిటన్ రాజ్యాంగం ఏం చెప్తోంది? ఒకప్పుడు బ్రిటన్లో ప్రధానులు చాలా కాలం పదవిలో కొనసాగేవారు. మార్గరెట్ థాచర్, టోనీ బ్లేయర్ లాంటి వాళ్లు సుదీర్ఘంగా దేశాన్ని పాలించారు. 1979 నుంచి 1990 వరకు థాచర్ ప్రధానిగా పనిచేస్తే 1997 నుంచి 2007 వరకు టోనీ బ్లేయర్ పీఎం పదవిలో కొనసాగారు. అయితే బ్రెగ్జిట్ తర్వాత ఇంగ్లాండ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయమే మారిపోయింది. ఇలా ప్రధానులు మారడానికి ప్రధాన కారణం బ్రెగ్జిట్ రెఫరెండం. 2016 జూన్ 23న ఇది అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో యూరోపియన్ యూనియన్ను విడిచిపెట్టాలని 52% మంది, లేదు కొనసాగాలి అని 48% మంది ఓటు వేశారు. ఈ ఫలితంతో అప్పటి ప్రధాని కామెరూన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆ రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో బ్రెగ్జిట్ ప్రభావం తర్వాత ప్రధానుల మీద కనిపిస్తోంది. తెరిసా మే నుంచి ఇప్పుడు స్టార్మర్ వరకు అదే జరుగుతోంది కూడా. వాళ్ళకున్న ఆర్థిక బలం పోయింది, వాళ్ళకున్న ఒక యూనిటీ పర్పస్ పోయింది. ఎన్నో విషయాలు తారుమారు అయిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రాగానే ఇప్పుడు కూడా దానివల్లే ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది. అది చాలామంది అనుకుంటున్నారు. పొలిటికల్ డెవలప్మెంట్ కూడా పడిపోయింది. దాంతోపాటు విపరీతమైన ఇమిగ్రేషన్ అయిపోయి చాలామంది ఇమిగ్రెంట్స్ వేరే కల్చర్ తీసుకొస్తున్నారు బ్రిటన్కి. వాళ్ళకున్న పూర్వం మనం చెప్పాలంటే వాళ్ళకున్న పూర్వం సంస్కృతి అంతా ఉండేది. 500 సంవత్సరాలు బట్టి వాళ్ళ పార్లమెంటు ఇవన్నీ పనిచేస్తున్నాయి. బ్రెగ్జిట్ తర్వాత కొత్త వాణిజ్య విధానాలకు బ్రిటన్ వ్యాపారాలు అలవాటు పడాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో వరుస సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేశాయి. కరోనా విలయం, ఆ తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు బ్రిటన్ ఎకానమీపై భారీ ఎఫెక్ట్ చూపించాయి. అప్పులు పెరగడం, ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇక బ్రెగ్జిట్ ప్రధాన హామీల్లో వలసల నియంత్రణ ఒకటి. ఇది బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పటికీ వివాదాస్పద అంశమే. వలసదారులకు సంబంధించిన నేరాలు, ఆరోపణలు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, అల్లర్లకు దారితీశాయి. దీంతో ఆ దేశ జనాల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం కూడా తగ్గుతోంది. ఇకటు ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలని కోరుకున్న బ్రిటన్ జనాలు ఇప్పుడు మళ్లీ కలవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం 52% మంది ఈయూలో చేరడానికి అనుకూలంగా ఉంటే 33% మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఇది కూడా రాజకీయ పార్టీల మీద ఒత్తిడికి కారణమవుతోంది. ఇకటు అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్ష పద్ధతిలో నేరుగా ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. బ్రిటన్లో అలా కాదు. ప్రధానిని నేరుగా ఎన్నుకునే అవకాశం జనాలకు లేదు. పార్లమెంటులో మెజారిటీ ఉన్న నాయకుడే ప్రధాని అవుతారు. దీంతో పార్టీ ఎంపీల విశ్వాసం కోల్పోతే ప్రధాని తన పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలా బ్రెగ్జిట్, ఆర్థిక సవాళ్లు, వలసల వివాదం, సంప్రదాయ రాజకీయ పార్టీల బలహీనత, అంతర్గత విభేదాలు ఇలా అన్నీ కలిసి బ్రిటన్లో నాయకత్వ అస్థిరతకు దారితీస్తున్నాయి. దీంతో ప్రధానులు వరుసగా మారుతున్న పరిస్థితి.